హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈరోజు వీడియోలో కిచెన్కి సంబంధించిన కొన్ని స్టోరేజ్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా యూస్ఫుల్, మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? కరివేపాకుని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ విధంగా ఆకులన్నీ విడిగా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని ఒక డ్రై టవల్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండా ఈ విధంగా పొడి పొడిగా డ్రైగా అయిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్తో బాటమ్ అంతా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో డ్రై అయిపోయిన కర్రీ లీవ్స్ అన్నీ ఈ విధంగా వేసుకుని ఇప్పుడు పైన కూడా ఈ విధంగా టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రూట్స్ కట్ చేసుకొని కర్రీ లీవ్స్ లాగా వీటిని వాష్ చేయకూడదు. వాష్ చేస్తే పాడైపోతాయి. సో కొరియాండర్ని వాష్ చేయకుండానే స్టోర్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ తీసుకుని దీనిలో ఫోల్డ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టిష్యూ పేపర్లో ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎక్కువ తడి ఉంటే లీవ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా టిష్యూ యూజ్ చేయడం వలన ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. దీనివల్ల కొరియాండర్ లీవ్స్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా స్టాక్స్ అన్నీ రిమూవ్ చేసి ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ ఏ విధంగా ఆరబెట్టామో అలాగే వీటిని కూడా పొడి పొడిగా అయ్యేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా అలాగే టిష్యూ పేపర్ స్ప్రెడ్ చేసి సేమ్ కర్రీ లీవ్స్ ఎలా స్టోర్ చేసామో అలాగే దీన్ని కూడా పైన కూడా టిష్యూ పేపర్తో కవర్ చేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత సూజీ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఊరికే పురుగు పడుతుంది కదా, అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా 5 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా ఆరనిచ్చి ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మూంగ్ అంటే పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పుని కూడా మనం రోస్ట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అలా రోస్ట్ చేయడం వలన పప్పుకి టేస్ట్గా కూడా ఉంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూసారుగా, ఇలా మూత పెట్టేసి స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిండి అవి ఉంటాయి కదా, అది ఏ రకమైన పిండి అయినా, బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ, ఇలా పిండి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా బే లీవ్స్ బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి ఇలా పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి వేసినట్లయితే అసలు పురుగు పట్టడం కానీ ఏమీ ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అయిపోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.